ఓకే, బీసీ నాయకులు కూడా చాలా మంది వేదిక ముందు ఉన్నారు. సో అది వేదిక, ఇక్కడ వేదిక ముందు ఉన్నారు చాలా మంది. ఒకసారి మాట్లాడదాం. సార్, ఎట్లా అనిపిస్తుంది ఈ బీసీ సింహగర్జనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి రాజకీయంగా? బీసీ సింహగర్జన అనేది బీసీ అంటే బీసీ బహుజన వర్గాలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ కింద మేము తీసుకుంటున్నాం. ఇదేంటంటే ఇది బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ బహుజన వర్గాలకు అనగారిన వర్గాలకు రాజ్యాధికారం రావాలని 44% రిజర్వేషన్ కల్పించాలని రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు బీసీలకి భూమి కేటాయించాలని చేస్తున్నాం. ఇదంతా చేస్తున్నది పరిణామం ఏమనగా మన బీసీవై పార్టీ ఎజెండా ఏంటంటే ముఖ్య రాజ్యాధికారం ఐక్యత కావాలి. ఇప్పుడు ముఖ్యంగా బీసీలకి రాజ్యాధికారం కావాలని కొట్లాడుతున్నాం. ఇదంతా బీసీలకి ఇప్పుడు ఇతో పార్టీలు గత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఓన్లీ ఓటు బ్యాంకింగ్గా బీసీలకే వాడుకుంటుంది. ఎన్నికల ముందు కనిపిస్తున్న బీసీలు ఎన్నికల తర్వాత కనిపించట్లేదు. అదే ఇక్కడ ఉన్న పార్టీలు బీసీలకు ప్రాధాన్యత రాజకీయ పార్టీలు ఇవ్వకపోవడంతో ఉన్నటువంటి పార్టీలు బీసీలకు అధికారం రావడం కోసం అవకాశం ఇస్తలేరని చెప్పేసి బీసీవై పార్టీ నుంచి ఈ రోజు బీసీలు కదులుతున్నారు. బీసీవై పార్టీ బీసీ రాజ్యాధికారం కోసమే పుట్టింది. బీసీ బహుజన అనగారిన వర్గాలకు రాజ్యాధికారం కట్టడానికే ఈ బీసీవై పార్టీ పట్టం కట్టుకుందని నేను గట్టిగా చెప్పగలను. ఎన్ని లక్షల మంది రావచ్చు ఈ సభకి మీ అంచనా? ఎన్ని లక్షల మంది వచ్చినారు? ఒక 3 లక్షల పైగా జనాలు వచ్చారు. అది మీరు కూడా తెలుసుకోవచ్చు. ఏ రాష్ట్రాల నుంచి వచ్చారు? ఏ రాష్ట్రం కాదు, ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి, గ్రామాల నుంచి, మండలాల నుంచి, జిల్లాల నుంచి, మొత్తం స్టేట్ వైడ్ గా నలుమూలల నుంచి వచ్చారు. తెలంగాణ నుంచి వచ్చిరా? తెలంగాణ జిల్లా నుంచి వచ్చిరా? తెలంగాణలో నెక్స్ట్ 28వ తారీఖు తెలంగాణలో ఉంది కదా, అప్పుడు అక్కడ తెలంగాణ సభ అంతా అక్కడ ఏర్పరుస్తుంది. ఇప్పుడు తెలంగాణ స్టేట్ నుంచి కొంతమంది కీలక నేతలు వచ్చినట్టు ఇక్కడికి, తెలంగాణ నుంచి కీలక నేతలు వచ్చినట్టు ఇక్కడికి వాళ్ళు ముఖ్య అతిథులు. తెలంగాణ నుంచి ముఖ్య అతిథిగా కొంతమంది లీడర్స్, నాయకులు, పెద్దలు, గౌరవనీయులు వచ్చారు. ఈ సభతో బీసీలకు చైతన్యం వస్తుందంటారా? 100కి 1000% ఐక్యత వస్తుంది, రాజ్యాధికారం వస్తుంది, రిజర్వేషన్ వస్తాయి. బీసీలను గుర్తించే స్థాయిలో సీఎంగా ఎన్నుకుంటాం బోడే రామచంద్ర యాదవ్ని. రాజ్యాధికారం 100% సాధించుకుంటాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.